వడ్డీలకి ఇచ్చుకొని మేము హాయిగా బతికేస్తాము. ఒకళ్ళ కింద అట్లా చేయాల్సిన అవసరం లేదు మాకు. 3 కోట్లు కాదు కదా, 3,000 కాదు. మా బాబుకి మేము ఏ స్టడీ హాల్లో ఫీజు కూడా ఇచ్చి చదివించలేదు. మా బాబు స్వయం కృషితోటి ఆయనే తెచ్చుకున్నాడు. 1 2 3 4 4 సాధించుకున్నాడు. 5.5 సంవత్సరాల నుంచి ఒక సోషల్ మీడియాకి దూరంగా ఉండి, పండగలైనా ఇంటికి రాకుండా, ఫ్యామిలీ ఫంక్షన్స్ కి రాకుండా, ఒక సన్యాసి లాగా మరి అలా తపస్సు చేసినట్టు చేసుకొని సాధించుకున్నాడు. దానికి ఈ రోజు ఇలా రాజకీయ నాయకుల వల్ల ఇది ఆగిపోయేటట్టు చేశారు. కొందరు మీ తోటి నిరుద్యోగులు కూడా చెప్తా ఉన్నారు ఇది కరెక్ట్ గా అవకతవకలు జరిగినాయి, అసలు టీజీపీఎస్సీ చైర్మన్ తీసేయాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు అన్న? ఇప్పుడు టీజీపీఎస్సీ గురించి ఇంత మాట్లాడుతున్నారు కొంతమంది. లాస్ట్ టైం జరిగినప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్పుడే పేపర్ లీక్ అయినప్పుడు ఒక మనిషి తప్పు అన్నారన్న, కానీ ఒక వ్యవస్థ తప్పు అనలేదు. ఇప్పుడు వాళ్ళే వచ్చి ఇప్పుడు వ్యవస్థ మొత్తం తప్పు అంటున్నారన్న. ఇప్పుడు వాళ్ళకి అన్న, వాళ్ళు కూడా చదువు వాళ్ళ పొజిషన్ నుంచే మేము వచ్చినాం అన్న. ఒక సంవత్సరం ముందు మేము కూడా నిరుద్యోగులం, బాధ మాకు కూడా ఉంటుంది. కానీ లైఫ్ లో కావాల్సింది యాక్సెప్టెన్స్ అన్న. ఒకసారి పోయింది అంటే మీరు యాక్సెప్ట్ చేయాలి. యూపీఎస్సీ పోయింది అన్న, నాది 2 సార్లు పోయింది, మెయిన్స్ పోయింది, ప్రిలిమ్స్ 2 సార్లు పోయింది. దాని తర్వాత దానికి ఇంతకు మించి మనం ఎక్కడ కష్టపడి ఏం చేయాలని ఆలోచించాలి. కానీ అరే అక్కడ తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగితే మేము అందరం ఎట్లా వస్తామన్నా? ఇప్పుడు అంటే ఆర్ఫనేజ్ లో పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారన్న, కొంతమంది తల్లిదండ్రులు లేరు. ఎవరిచ్చినన్న వాళ్ళకి 3 కోట్లు? ఎవరిచ్చారు? కేవలం మీ రాజకీయ లబ్ధి కోసం 3 కోట్లు ఇచ్చారు. 1700 స్కామ్ అని 4 లైన్లు న్యూస్ పేపర్ల మీద హెడ్డింగ్లు ఉంటే సరిపోతుందా అన్న? దాని ఇంకా మేము తెలంగాణ బిడ్డలమే కదన్నా. ఇప్పుడు జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు. ఆ నియామకాలు 12 ఏళ్ళు 2011 తర్వాత 14 ఏళ్ల తర్వాత ఒక్క రిక్రూట్మెంట్ కూడా లేని రిక్రూట్మెంట్ కోసం వీళ్ళు ఇప్పుడు మెయిన్స్ జరిగే 20 రోజుల ముందు కూడా కేసులోనే మగ్గుతుంది అన్న కేసు. ఆ కేసుని పక్కన పెట్టి సోషల్ మీడియా అన్ని పక్కన పెట్టి మా అంతకు మంది కూర్చొని చదువుకుంటే 14th రోజు జడ్జిమెంట్ వచ్చిందన్న, 21st రోజు ఎగ్జామ్ వచ్చింది. అయినా సరే మేము అవన్నీ పట్టించుకోకుండా రాసుకుంటూ కూర్చున్నామన్నా. ఎందుకు రాసుకుంటామన్నా? ఎగ్జామ్ కోసమేనా? ఇప్పుడు నేను 3 కోట్లు పెట్టి కొనుక్కున్నా అంటున్నాను. నాకు గ్రూప్ 1లో 52 ర్యాంక్ అన్న, గ్రూప్ 2లో 448 వచ్చింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్. గ్రూప్ 3 ఒక లిస్ట్ రిలీజ్ చేసి మళ్ళీ బ్యాక్ తీసుకున్నాను, ఎందుకంటే రిప్రజెంటేషన్ దాంట్లో నా పేరు. గ్రూప్ 4 నేను జాబ్ చేస్తున్నా, ఆల్రెడీ జాబ్ చేసిన 1 2 3 4 కొనుక్కుంటాను అన్న. నేను సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వచ్చిన టెక్ మహీంద్రా జాబ్, సాఫ్ట్వేర్ టెక్ మహీంద్రా జాబ్ చేసిన, అది వదిలేసి నేను ప్రిపరేషన్ కోసం. అంటే ఆ రోజు నాతో పాటు చేసిన వాళ్ళు ఎంతో ఇప్పుడు చాలా మంచి పొజిషన్స్ ఉన్నారు. వాళ్ళని చూసే ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ వస్తుంది అన్న. అంత భయపడారే మనం ఎక్కడ పోతాం. నేను నా ఫ్రెండ్స్ తో కూర్చుంటే వాళ్ళేమో ఈ ల్యాండ్ కొనాలి, ఈ ఇల్లు కొనాలి, అది కొనాలి అన్నట్టు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో సెటిల్ అవుతున్నారు. నేను అరే ఏం చేస్తున్నా నేను నా లైఫ్ లో 5 ఏళ్ళు నా ప్రొడక్టివ్ లైఫ్ అన్న. ఇది ప్రొడక్టివ్ లైఫ్ అంటే 24 అప్పుడు డిజైన్ చేసిన 5 ఏళ్ళు ప్రొడక్టివ్ లైఫ్ ని వదిలేసుకొని ఒక తపస్సు లాగా ఇంటికి కూడా రాకుండా ఎన్ని పండుగలు వెళ్ళినో అర్థం చేసుకున్నాను. ఏ పండుగలకు ఇంటికి వెళ్ళింది లేదు. రిలేటివ్స్ ఏమంటారు, జాబ్ వదిలేసి వచ్చాను వీనికి బలుపు ఎక్కువ అన్నట్టు అంటారు. దాంతో నేను అక్కడికి వెళ్ళిన అనుకో, నాకు 4 రోజులు మైండ్ డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి కాన్సన్ట్రేట్ ఈడ అడ్జస్ట్ కావడానికి ఇంకో 4 రోజులు పోతాయి, 8 రోజులు పోతాయి. ఒక రోజు 2 రోజులు బుక్ పట్టకపోతే లోపల ఏదో ఉండేదన్న. అంత 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 అలా ఉన్న పొజిషన్ నుంచి ఇప్పుడు ర్యాంకులు వచ్చి ఇగో ముద్ద ఇగో తీసుకో అని చెప్పి మళ్ళీ ఇది కాదు మీద లాక్కుంటున్నారన్న. ఆ అలిగేషన్స్ ఏదో 6 నెలల ముందు వేస్తారు కదా, మరి అఫిడవిట్లో ఫైల్ చేయలేదని. ఎందుకంటే దానికి ప్రూఫ్లు లేవు. ప్రూఫ్లు లేని దానికి వేస్తే వాళ్ళనే అంటారు. సుప్రీంకోర్టు కూడా GO-29 అవి అని అన్ని పోయింది కదా. సుప్రీంకోర్టు కూడా ఏమన్నది, ప్రాసెస్ ని ముందుకు కానివ్వండి అని. ఎన్నోసార్లు ఇలానే చేస్తారన్న. మరి ఇంకా ఎట్లా ప్రాసెస్ ని ముందుకు వెళ్ళేవి? ఇప్పుడు ఎలా అన్న మాకు ఉద్యోగాలు వచ్చేవి? ఏం చేయమంటారు అన్న చెప్పండి. వెళ్తాం ఖచ్చితంగా. ఇప్పుడు మేము ఎవరమన్నా ఇప్పుడు నిరుద్యోగులమే కదా, మేమే డివిజన్ పెంచుకెళ్తుంది. మా గొంతులు మేము కోసుకున్నట్ట అన్న? మేము నిరుద్యోగులమే కదన్నా, మా గురించి కదా వాళ్ళు చేస్తారు. మరి ఎందుకు మరి ఎట్లా గొంతు కోసినట్టు అయితే అన్న? వాళ్ళకు కూడా చాలా అయినాయి అన్న. వాళ్ళు పోరా అన్న కోర్టులకి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అనే ఇచ్చింది మనకు. ఇక్కడ ఏమంటారు, డిస్ట్రిక్ట్ కోర్టులో వెళ్తే హైకోర్టులోకి వెళ్ళండి, హైకోర్టులో వెళ్తే డివిజన్ బెంచ్ సుప్రీంకోర్టు. కాన్స్టిట్యూషన్ అధికారం ఇచ్చినప్పుడు ఆ కాన్స్టిట్యూషనల్ రైట్ ని మేము యూజ్ చేసుకుంటున్నాం అన్న. అది యూజ్ చేసుకోవడం కూడా తప్పు అంటే మేము ఏం చేయాలి చెప్పండి? మేము వాళ్ళని ఎవరిని ఏమన్నట్లేనా? మేము మా సైడ్ న్యాయం ఉందన్న, న్యాయం బతుకుతుంది అన్నట్టు మేము అనుకుంటున్నాం. అందుకే మేము వెళ్తున్నాం అన్న, అందుకే వెళ్తున్నాం. ఇప్పుడు అదే వెళ్తున్నాం. అది కూడా తప్పు అంటే మేమేం చేయాలి? నిరుద్యోగుల గొంతు ఎవరిదన్నా మా గొంతులు వచ్చేది మేమే కదా నిరుద్యోగులము. మరి ఏందన్నా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు నిరుద్యోగులు అయిపోయినన్న. వీళ్ళు వాళ్ళకి న్యాయం చేయాలని చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళ పేపర్లు చూసి చూడండి అన్న, ఎన్నెన్ని సార్లు ప్రతిరోజు డైలీ ఎవాల్యుయేషన్ చేసి ప్రతిరోజు రాసుకున్నామన్నా. ప్రతిరోజు గంట ఎగ్జామ్ రాసి సండే రోజు 3 గంటల ఎగ్జామ్లు రాసినాం. మెయిన్స్ టెస్ట్ సిరీస్ అని చెప్పి 30 వేలు పెట్టి కట్టినవి ఉన్నాయన్న. కొందరు ఫ్రీగా కూడా ఇచ్చినారు మాకు. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్లు ఏవైతే ఉన్నాయో అన్ని వాళ్ళందరూ కాల్ చేసిన వాళ్ళే అన్న. మీకు ర్యాంక్ వచ్చిన రోజు మాట్లాడదాం అన్నట్టు సన్మానాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు.
ఎవరికి చెప్పుకోవాలి, ఇంకా మేము రిలేటివ్స్ కూడా ఏం చెప్పుకోవాలి. సన్మానం చేసిన వాళ్ళే ఈ రోజు వాళ్ళకి ఏమవుతుంది, 30,000 ఒకళ్ళు, 100 మంది వస్తే 3 కోట్ల బిజినెస్, 30 లక్షల బిజినెస్. బిజినెస్ 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 కాదన్న ముందు విద్యార్థి మీరు చెప్పేదే మా కోసం, మళ్ళీ మాదే అవుతుంది అంటే మేము ఏం చెప్పాలన్న? ఇంకా ఇక్కడ ఐపీఎస్ గా పనిచేసినట్టు ఆర్ఎస్పీ కూడా చెప్తా ఉన్నాడు 3 కోట్లు నిజంగానే అమ్ముకున్నారు జాబ్లు గవర్నమెంట్ అని చెప్పి. ఆర్ఎస్పీ గారు ఐపీఎస్ 3 ఏళ్ల క్రితం అన్న, ఇప్పుడు ఆయన ఫుల్ టైం పొలిటీషియన్ అన్న. ఒక బ్యూరోక్రాట్ చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంటుందో ఇంకా పొలిటీషియన్ల గురించి నేను చెప్పని అవసరం లేదు. కాకపోతే ఆయన అంటే నాకు హ్యూజ్ రెస్పెక్ట్ ఉందన్న. మా డాడీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఆయన దగ్గర నుంచి అవార్డు తీసుకున్నారు మా ఫాదర్. ఆయన అంటే ఇన్స్పిరేషన్ ఉండే మాకు. ఎందుకంటే ఆ స్కూల్స్ అనేవి ఒకప్పుడు నేను పుట్టినప్పుడు ఎలా ఉన్నాయి, తర్వాత ఎలా ఉన్నాయి, తర్వాత స్కూల్స్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి. ట్రైబల్ వెల్ఫేర్ అద్భుతంగా చేశారన్న. ఆయన సెక్రటరీ ఉన్నప్పుడు అది ఎంత మంచి ఏరియా అంత మంచి రెగ్యులర్ గా మీటింగ్లు పెట్టేవాళ్ళు. ఇక్కడ మసబ్ ట్యాంక్ దగ్గర రెగ్యులర్ గా మీటింగ్లు పెట్టి అన్ని తీసుకొని అలా చేసేవాళ్ళు. ఆయన హ్యూజ్ రెస్పెక్ట్ అన్న మాకు. కానీ అలాంటి మనిషే ఇప్పుడు ఆయన రాజకీయ లబ్ధి కోసం, ఆయన భవిష్యత్తు కోసం ఆయన ఒక పార్టీలో ఆ పార్టీలో చేరకముందు ఆ పార్టీని కూడా తిట్టాడు. ఎందుకంటే రాజకీయం అది, వాళ్ళు చేస్తుంటారు. కానీ మీరు చేసుకోండి, కానీ మీరు చేసుకుంటున్నారు, మీరు చేసుకోండి, అన్ని చేసుకోండి. కానీ మా మీదకి ఎందుకు వస్తున్నా? ఇది ఒక్కటే ఉందన్న. చేయాలంటే ఎడ్యుకేషన్ మీద చేయండి, స్కూల్స్ మీద చేయండి, హెల్త్ మీద చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేయండి, గొడవ చేయండి అని చేయండి. అవి చేయకుండా దీని మీద వేసి ఏందన్నా? 15 ఏళ్ళ నుంచి రిక్రూట్మెంట్ లేదు, అడ్మినిస్ట్రేషన్ ఇన్ఎఫిషియన్సీ ఉంది. మేము జాయిన్ అయితే కదన్నా మంచిగా జరిగేది, ముందుకెళ్ళేది. ఇంకా ఇలా వేసుకుంటే ఎప్పుడు పోతుందన్న ముందుకు? మరి అదే అన్న మా బాధ.